గుండె చప్పుడు తెలుగుదేశం తెలుగు యువ తేజం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వేదికమైనున్న గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనన్నకి, 1982 బ్యాచ్ సీనియర్ నాయకుల దగ్గర నుంచి 20-25 జూనియర్ బ్యాచ్ల వరకు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున వచ్చేసిన ప్రజలకు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తిరుమల తొలి గడప దేవుని గడప, ఒంటిమిట్ట రామస్వామి ఆలయం, ఆమీన్ పీర్ దర్గా, మరియాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప. పౌరుషం, ఆత్మీయత, మహిళల్ని గౌరవిస్తాం నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప. మాస్ జాత్ర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం. నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం, చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు, వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. సినిమా స్క్రీన్ అయినా, పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్. ఆయన పేరేంటి? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం. ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే భీముడు, ఆయనే అర్జునుడు, ఆయనే కరుణుడు, ఆయనే ప్రజల గుండెల్లో దేవుడు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావటం ఒక చరిత్ర. దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 2 రూపాయలకి కిలో బియ్యం, 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, ఇట్లా చెప్పుకుంటే రోజంతా పడుతుంది. అన్న ఎన్టీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పేదానికి. సంక్షేమంలోనే అన్న ఎన్టీఆర్ ఒక బ్రాండ్. ఇంకా తెలుగువారు ప్రపంచం మొత్తంలో పెద్దపీట వేసింది మన బ్రాండ్ సిబిఎన్. సిబిఎన్ అంటే డెవలప్మెంట్, సిబిఎన్ అంటే సంక్షేమం, సిబిఎన్ అంటే మనందరి ధైర్యం. అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, అప్పుడు హైటెక్ సిటీ, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, అప్పుడు సైబరాబాద్, ఇప్పుడు అమరావతి. చాలని 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు పెంచారు. ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 4000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. అన్న క్యాంటీన్, డ్వాక్రా, దీపం, పేదల చిరునవ్వు
మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మనకి ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కొత్త కాదు. 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనందరం చూసాం. ప్రశ్నిస్తే కేసులు, నా పైన కూడా 23 కేసులు పెట్టారు. పోరాడితే ఏకంగా అరెస్ట్ చేశారు. వేదిక మీద చాలా మంది నాయకుల్ని ఆనాడు అరెస్ట్ చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కేసులు పెట్టినా మనం ఆనాడు ఒకే డైలాగ్ చెప్పాం. ఏంటది? ఆ డైలాగ్ ఏంటి? తగ్గేదే లేదు. మనందరం చూసాం. ప్రత్యర్థులు దాడి చేసినా, తొడగొట్టి మీసం మిలేసిన అంజిరెడ్డి తాతనే మనందరికీ దమ్ము. కత్తితో దాడి చేసి తల నుండి రక్తం కారుతున్నా ఏకంగా పోలింగ్ బూత్లో కూర్చుని చివరి ఈవీఎం సీల్ పడే వరకు పోరాడిన మన అక్క మంజుల గారే మన ధైర్యం. కత్తి మెడపై పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జై కొట్టమంటే జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య మనందరికీ స్ఫూర్తి. వేదికమైన ఉన్నారు. పార్టీ కోసం పోరాడి ఆనాటి పాలకులు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన కన్ను పొడిచి కంటి చూపు పోయినా జై తెలుగుదేశం మన గాంధీ గారే ఈరోజు మనందరి సత్తా. విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ను ఏకంగా అప్పుల ప్రదేశ్గా మార్చేసింది గత ప్రభుత్వం. ఒక్క కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు. ఏకంగా జే బ్రాండ్ లిక్కర్తో విషం కంటే ప్రమాదమైన మద్యం అందించి 30,000 మందిని చంపి 1,000 కోట్ల రూపాయలు ధనాన్ని లూటీ చేశారు. అందుకే రాష్ట్రాన్ని కాపాడుకునే దానికే కూటమి ఏర్పడింది. ప్రజల కోసం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన చంద్రన్న జనసేన అధినేత, నాకు అన్న సమానమైన పవనన్న, అందరూ ఎజెండాలు పక్కన పెట్టుకొని పని చేశారు. ప్రజలు మన్ని ఆశీర్వదించారు, కూటమిని ఆశీర్వదించారు. ప్రజాప్రభుత్వం ఈరోజు ఏర్పడింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ ముందరికెళ్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, ఏకంగా బెడ్కి పరిమితం అవుతే 15,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటుంది కూటమి ప్రభుత్వం. దీపం పథకం కింద ప్రతి ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకా అన్న క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించాం. ఇంకా జూన్ మాసంలోనే తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అన్నదాత సుఖీభవ త్వరలో అమలు చేస్తున్నాం. ఆగస్ట్ 15 నుంచి మా అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా కూడా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి మనం ప్రకటించుకున్నాం. జూన్ మాసంలో ఎగ్జామ్స్ నిర్వహించి ఏకంగా వచ్చే అకాడమిక్ ఇయర్కి ఉపాధ్యాయుల్ని కూడా పొజిషన్ చేస్తాం. పోయిన ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూటమి ప్రభుత్వానికి సహకరించారు. ప్రతి నెల 1వ తారీఖు నాడు వాళ్ళ జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఈ సభాముఖం వాళ్ళందరికీ తెలుపుతున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన ఎజెండా. మిషన్ రాయలసీమ అన్నాడు నేను ప్రకటించా. ఆ మిషన్ రాయలసీమ అమలు చేసడానికి ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. రాయలసీమను ఒక ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతున్నాము. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం. ఏకంగా ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా, మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ, ఏకంగా భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆసిలర్ మిత్తల్ ప్లాంట్ కూడా మనం తీసుకొస్తాం జరిగింది. గడిచిన 11 నెలల్లో 8.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి, తద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే
8.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి, తద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే